హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 12వ కథని మొదలు పెట్టేసుకుందాం. మన 12వ కథ పేరు రాగి చెంబులో చేపపిల్ల. కథ ఇలా మొదలవుతుంది. సుబ్బమ్మ గారు పండు ముత్తైదువు, 70 ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి. నడుము వంగలేదు, చూపు తగ్గలేదు, నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్ళని శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాట వరుస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డెరవాళ్లు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకొచ్చి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు. అలా శుద్ధి అయిన నీళ్లలో కల్లాపు చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అల్లుకొని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికి 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్లకు దూరంగా నడుస్తూ దోవలో కావమ్మ గారింట్లో కరివేపాకడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రీ ఆవు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవు అంటే గొప్ప భక్తి. అదేం కర్మమో, ఆ ఆవు ఈవిడ్ని చూడడం ఆలస్యం. కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మ 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 అంటూ ప్రార్థిస్తుంది. హూ హూ ఆవు వినదు. రుసరుసలాడుతూ కథం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేరుని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచతం తల మీద చల్లుకొని దండం పెట్టుకొని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. బట్టలు తుక్కొని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మ గారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని వందల సార్లు నీళ్ళల్లో మునుగుతుందో చెప్పలేం. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కొక్క మునక, దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు ప్రదక్షిణాలు, పేరు పేరున ఆర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకొని బెందెతో నీళ్లు ముంచుకొని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణమేమో తెలియదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు. అంతే, మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ల బిందె. వస్తుంటే చింత చెట్టు మేయించి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచి నీళ్ల బిందె ఇంటికి చేరడానికి గంట పైన పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మళ్లీ నీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మ గారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకొని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూరులో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుండేవాడు. 1 గంటన్నర వరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మ గారు. తులసమ్మకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకొని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తి మీద గుమ్మరించుకొని దావళి కట్టుకొని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకొని తిని ఎంగిలెత్తి సుబ్బమ్మ గారు మైలపడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తల కింద పెట్టుకొని సుబ్బమ్మ గారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడకు ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దకిచ్చి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయల కారంతో నెయ్యి ఎక్కువ వేసుకుందో ఏమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబులో నీళ్లు ముంచుకొని సగం తాగి చెంబులో చూస్తే ఇంకేముంది, కొంప మినిగింది. శివ అంటూ చెంబు వదిలేసి తనువు పడిపోయింది. ఆ మూతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లల్లో అడుగున చేపపిల్ల. తలుపు అనుకొని చెంగు కళ్ళకడ్డం పెట్టుకొని కుమిలిపోతుంది సుబ్బమ్మ గారు. ఆ నీళ్లతోనే అన్నం వడ్డించింది, ఆ నీళ్లతోనే అన్నం వండింది.
ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోనే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా అట్లా తన మడి మండిపోయింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది సుబ్బమ్మ గారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మ గారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డెర సవరాయి మైలా? నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా? నీ లోపల మైల లేదా? సుబ్బమ్మ గారు కళ్ళెత్తి చూసింది. ఎవ్వర్నీ అంటకుండా మడిగా ముత్యపు చెప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్రీ ఆవు తనని చూస్తే పొడవటానికి వస్తుంది. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ us by liking our videos, by sharing our videos and subscribing to our channel. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.